లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతుంది. కేబినెట్ బెర్త్ కోసం టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు. సీనియర్ జూనియర్ నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం మాత్రం ప్రాంతీయ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని మంత్రులను ఎంపిక చేయాలని చూస్తుంది. ఇక బీజేపీ జనసేన కూడా మంత్రివర్గంలో చేరే పరిస్థితి ఉండడంతో నేతల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రతరం అవుతుంది. కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించడం, కొంతమంది భారీ మెజార్టీలతో గెలుపొందడంతో మంత్రి పదవులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ ఎప్పుడు గెలవని సీట్లు, గతంలో పట్టులేని చోట్ల రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసిన నేతలు క్యాబినెట్లో తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీలో పెద్దల ద్వారా తమ మనోగతాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో గరిష్టంగా 25 మందికి అవకాశం ఇవ్వచ్చు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి. ఇక విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని 3 జిల్లాల నుంచి ముగ్గురేసి నేతలకు మంత్రులయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒక్కో జిల్లా నుంచి 4-5 మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్తో పాటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిద్దరితో పాటు జిల్లా నుంచి కీలక నేత అచ్చెన్నాయుడుకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అచ్చెన్నాయుడు అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రిగా బాధ్యత స్వీకరించడంతో అచ్చెన్నకు మంత్రి పదవిపై అనుమానాలు మొదలయ్యాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే కోణంలో అధిష్టానం డైనామోలో పడింది. ఇక అచ్చెన్నకు అవకాశం దక్కకపోతే ఆయన సామాజిక వర్గానికి చెందిన మరో నేతలకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.